హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందరు. నేను సతీష్ మందుల. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలలో గరికపాటి నరసింహరావు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఎంబీఎస్సీ జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో గరికపాటి నరసింహరావు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని నిలిపాయి. సో గరికపాటి వ్యాఖ్యల పైన ఎంబీఎస్సీ తరఫున మీరు ఏ విధంగా రెస్పాన్స్? నిజంగా ఇది చాలా ఒక ప్రవచనాలు చెప్తున్నటువంటి ఎంతో కొత్త సమాజంలో పేరున్నటువంటి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు. అంటే ఎవరో అనామకురు మాట్లాడుతున్నారంటే ఏదన్నా మాట్లాడచ్చు. రోజు నిత్యం ప్రవచనాలు సామాజిక అంశాల మీద మాట్లాడేటువంటి గరికపాటి ఈరోజు వాళ్ళ మనసులో ఉన్న మాటను బయటకు చెప్పారని అనుకోవచ్చు సమాజం అంతా కూడా. అంటే ఈ అణగారిన వర్గాలల్లో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఆయనకు లోపట ఎంత కసి ఉన్నది అనేటువంటిది ఇలా బయటకు చెప్పిండని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యకు దూరమైనటువంటి ఈ కులాలన్నీ కూడా వాళ్ళకు ఆర్థికంగా లేని పరిస్థితులలో వాళ్ళు ఇలా పుట్టబోసుకుంటున్న పరిస్థితులలో ఇన్నేళ్ళుగా చదువుకు దూరమే. ఇవాళ అంతో ఇంతో ఇలా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారంటే అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే. వాళ్ళకు కనీసం ఆ సౌకర్యం కల్పించడం వల్ల ఈరోజు విద్యా శాతం అనేటువంటి పెరుగుతుంది. మరి దాన్ని ఓర్చుకోలేకనా లేకపోతే దాని మీద ఒక వివక్షత పూరితమైన వీళ్ళకు విద్య ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఆయన వీళ్ళకు మధ్యాహ్న భోజనం ఎందుకు, వీళ్ళకు గుడ్డు పెట్టుడు ఎందుకు, వీళ్ళకు తినని లేకపోతే వీళ్ళు వాడు తిండి తెచ్చుకొని లేకపోతే బడి మానేయని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి చాలా దురదృష్టకరం. గరికపాటి గారు ఇలా ఈ సమాజానికి అందరికి కూడా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ గరికపాటి కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇలా విద్యలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు. విద్య వాళ్ళకు ఇలా ప్రభుత్వం నాణ్యమైన విద్య కల్పిస్తే మాత్రమే ఈ రాజ్యంలో అధికారాన్ని చేపడతారనేటువంటి ఒక భయంతో మళ్ళీ వాళ్ళకి విద్యను దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ప్రకటనలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. గరికపాటి నిజంగా ఇప్పటికైనా మీరు గరిక తింటున్నారా అన్నం తింటున్నారా అదొకటి ఆలోచన చేసుకోండి. మీరు అన్నం తిన్నట్లయితే అందరి ఈ దిగువ ఉన్నటువంటి సమాజం మీద వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇచ్చే విధంగా మీరు ప్రవచనాలు చెప్పాలి తప్పితే వాళ్ళని మరింత కించపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉండద్దు. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంబీఎస్సీ కుల హక్కుల పోరాట సమితి పక్షాన మీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.